ఎన్నో వేల మైళ్ళ దూరం, ఎన్నో దేశాలు దాటి వచ్చి రమణాశ్రమంలో మౌనంలో మునిగిపోయిన ఒక పాశ్చాత్య స్త్రీని నేను అడిగాను, అసలు మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని. ఆమె నా వైపు చూసి చెప్పిన ఆ సమాధానం మీరు నిజంగా ఊహించగలరా? కడలి దాటి వచ్చిన ఆ పాదాల వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. డబ్బు లేకనో కాదు, సుఖం తెలియకనో కాదు, కళ్ళ ముందు ఉన్న తన స్వర్గాన్ని వదిలేసి పరాయి దేశం వైపు అడుగులు వేశారంటే వారిని నడిపిస్తున్న ఆశయం, వారు వెతుకుతున్న గమ్యం ఎంత విలువైనదై ఉండాలి. ఎందరో పాశ్చాత్యులు తమ దేశాన్ని, కన్నవారిని, కట్టుకున్న బంధాలను వదిలి సప్త సముద్రాలు దాటి వస్తున్నారు. ఊరి కాని ఊరిలో, భాష రాని మనుషుల మధ్య, అలవాటు లేని ఆహారంతో ఇబ్బంది పెట్టే వాతావరణం మధ్య ఇవేమీ వారిని ఆపలేకపోతున్నాయి. వారి మతాలు సరిహద్దులు దాటారు, జాతి వివక్షను మరిచారు. వారు అడుగులు వేస్తున్నారు అరుణాచలం వైపు. అక్కడ వారికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆర్థికంగా, సాంకేతికంగా, ఆరోగ్యపరంగా అగ్రస్థానంలో ఉన్నామని తెలిసిన మట్టి అంటని ఆ సుఖవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా సరే చివరకు వారు చేరాలనుకునేది ఆ అరుణాచల రమణుని పాద సన్నిధినే. ఒకప్పుడు ఆధునిక దుస్తుల్లో, పాశ్చాత్య నాగరికతలో మెరిసిన ఆ స్త్రీలు ఇప్పుడు కనీసం చీర కట్టడం కూడా సరిగ్గా తెలియకపోయినా కేవలం కాటన్ వస్త్రాలు ధరించి ఆశ్రమ నియమాల్లో ఒదిగిపోతున్నారు. అన్ని సౌకర్యాలను వదులుకొని వారు చేస్తున్న ఈ కఠిన సాధన చూస్తుంటే మనసులో ఒకటే ప్రశ్న, వారిని ఇంతగా మార్చిన ఆ శక్తి ఏది? ఆ మార్పు మనల్ని ఖచ్చితంగా ఆలోచింపచేస్తుంది. వారికి అలంకరణపై ఏ శ్రద్ధ లేదు, ఆహారంపై వ్యామోహం అసలే లేదు. అన్ని బాహ్య ఆకర్షణలను వదిలేసి వారిలో ఉన్నది ఒకే ఒక లక్ష్యం, ఆత్మవిచారణ. అరుణాచలంలో వారికి ఎటువంటి అడావిడి ఉండదు, ఏదో చూసేయాలని ఆరాటం అంతకన్నా ఉండదు. అక్కడ మౌనమే వారి భాష. చుట్టూ వేల మంది భక్తులు అలజడి సృష్టిస్తున్నా వారి మాత్రం ఒక స్థిరమైన స్థితిలో కళ్ళు మూసుకొని నిరంతర మౌన సాధనలోనే, తమను తాము తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటారు. పౌర్ణమి అయినా, సాధారణ రోజైనా వారి దృష్టి అంతా భగవాన్ రమణ మహర్షి వేసిన ఆ ఒక్క ప్రశ్నపైనే, నేను ఎవరు అని. మౌనంలో లీనమైపోయిన ఒక పాశ్చాత్య సాధకురాలిని చూసి నేను మెల్లగా అడిగాను, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఆమె ప్రసన్న వదనంతో నా వైపు చూసి చిరునవ్వుతో చెప్పిన ఆ ఒక్క మాట, నేను ఎవరో నాకు తెలియాలి అని. నిజమే కదా, అసలైన ఆనందం ఆ ప్రశ్నలోనే ఉంది. ఈ ప్రపంచంలో మనం అన్నీ తెలుసుకుంటాం, కానీ మనం తెలుసుకోవడమే కదా అసలైన జ్ఞానం. ఆ సత్యం వెదికే వారికే అరుణాచలం పిలుపు అందుతుంది. అరుణాచలం కేవలం ఒక కొండ కాదు, మనలో నిగూఢంగా ఉన్న మౌనస్వరూపం, నేను అనే అహంకారాన్ని దహించి వేసే జ్ఞానస్వరూపం. భౌతిక సుఖాల్లో మునిగి తేలేవారు సైతం ఇంతటి వైరాగ్యాన్ని పొందుతుంటే, మరి అదే గడ్డపై పుట్టిన మనం ఏ మార్గంలో ఉన్నాం? వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆచారాల కాదు, వేషధారణల, అంతకన్నా కాదు, ఆత్మవిచారణ. అది ఒకటే అసలైన రమణ మార్గం. వారు వేళ్ల మైళ్ళ దూరం నుంచి అరుణాచలం వచ్చారు, కానీ ఈ గడ్డపై పుట్టిన మనం కనీసం మన మనసులోకి వెళ్ళగలమా? మన ఆలోచనల మూలాన్ని వెతకగలమా? ఒక్కసారి మౌనంగా ప్రశ్నించుకుందాం, నేను ఎవరు అని. భగవాన్ రమణ మహర్షి బోధించిన ఆత్మవిచారణ తత్వంలో మమేకం కావాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, ప్రతి ఆలోచన యొక్క మూలాన్ని వెతకడం. ఆ అన్వేషణలో లభించే ప్రశాంతతను నిరంతరం కాపాడుకోవడం. అదే మనం ఆ అరుణాచల రమణునికి అర్పించే నిజమైన నీరాజనం.
ఓం నమో భగవతే శ్రీరమణాయ.